కాకతీయ కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నూతన భవన నిర్మాణానికి దాతలు పెద్ద మనసుతో ముందుకొచ్చి విరాళాలను అందజేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. కాకతీయ కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కమ్మ సామాజిక వర్గంలోని పేదలు, మహిళలు, విద్యార్థుల సాయం కోసం 6,310 గజాల్లో భవన నిర్మాణాన్ని తలపెట్టారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం బుధవారం స్థానిక నందులపేటలో సేవా సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. పొట్లూరు రామ్మోహన్ రావు 10 లక్షలు, టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ 1,25,500, ఆలపాటి పద్మావతి ప్రసాద్ 25,000 విరాళాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకతీయ కమ్మ సేవా సంఘం పేద విద్యార్థుల చదువులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. కమ్మ సామాజిక వర్గంలోని పేదలకు నూతన భవనం ఉపకరిస్తుందని తెలిపారు. దాతలు పెద్ద మనసుతో విరాళాలు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నూతన భవనాన్ని సంవత్సరం పూర్తయ్యేలోపు నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, మరింత మంది విరాళాలు అందజేయాలని కోరారు. ఏదో వృత్తపత్రిక మా చేతనైంది ఇచ్చాము. ఇట్లాగే మిగతా అందరూ కూడా బాగా ఇతోధికంగా విరాళాలు ఇచ్చి నా సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా నా తోచింది సహాయం కొంచెం చేయాలనుకుంటున్నాను. సంఘానికి మనకి ఏర్పడింది కాబట్టి ధైర్యంగా ఒక అడుగు ముందుకేసాను. కమ్మ జన సేవా సమితికి రామ్మోహన్ రావు గారు వారి ఫ్యామిలీ నుంచి 10 లక్షలు డొనేషన్ ఇచ్చారు. ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టి, కమ్యూనిటీ హాస్టల్ బిల్డింగ్ కట్టి ఆడపిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలకి ముందు మొట్టమొదటిగా ఆడపిల్లలకి చదువుకుంటున్నారు బాగా. కాబట్టి వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఆర్థిక వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చాలా గమనించాం కాబట్టి ఆడపిల్లల కోసం ప్రత్యేకించి ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టి దాన్ని ఫ్రీ ఎడ్యుకేషను విధానం అంతా చేస్తాం. ఇది అందరు పెద్దల సహకారంతో ఇది జరుగుతూ ఉంది. అందరూ ఐకమత్యంగా ఉండి దానికోసం అందరూ పట్టుబడి ఒక మంచి పని చేస్తారని, సమాజంలో మంచి చేయాలని కోరుకుంటూ కమ్మ జన సేవా సమితి జనాల్లో గతంలో కూడా స్థాపించాలి, తద్వారా ఈ సమాజంలో ఎవరైతే ఆర్థిక లేమితో బాధపడుతూ ఉన్నారో, మరి ముఖ్యంగా కమ్మ కులస్తులు ఎవరైతే దారిద్ర్య రేఖకి దిగువగా జీవిస్తూ ఉన్నారో వారికి విద్యను అందించే విషయంలో, విద్యకి అవసరమైనటువంటి వనరులను కల్పించేదానికి ఈ సేవా సమితి ఏర్పడటం, దానికి ఉచితంగా ఎకరం 30 సెంట్లు స్థలాన్ని కుమార్ ఇండస్ట్రీస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం గారు శ్రీకారం చుట్టడం అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కొత్త సుబ్రహ్మణ్యం గారు. ఇదే సందర్భంలో అనేక మంది దాతలు తమంతటికి తాము తమ వంతు సహాయం పుట్టిన పొడిని జన్మకి, పొడమ తల్లికి, జన్మ ఇచ్చినటువంటి ఈ పొడమ తల్లికి సేవ చేయాలనే సదుద్దేశంతో తమ వల్లే ఇతరులు కూడా జీవించాలనే మహోన్నతమైన ఆశయంతో పొట్లూరు రామ్మోహన్ రావు 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వటం చాలా ముదాహం. ఎందుకంటే జన్మత మానవుడిగా జన్మించిన చాలా సందర్భాల్లో సహాయం చేయాలన్నా కూడా చేసే పరిస్థితులు లేనటువంటి జీవనం గడిపే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అన్ని ఒత్తిళ్ళకి తట్టుకొని నేను సహాయపడాలని వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు సేవ చేసే అవకాశం కొందరు కలిగిద్ది. అందరూ సహాయపడలేరు. సేవ అనేది అందరూ చేయగలుగుతారు.
దానికి మానవుడిగా పుట్టడం అనేదే ఓ మహద్భాగం అయితే, సేవ చేయాలనుకుంటే ప్రతి వ్యక్తి సేవ చేయగలుగుతాం. కానీ సహాయపడటం అనేది కొంతమందికే ఆ భగవంతుడు కల్పించే సంకల్పం. ఆ రకమైనటువంటి మహద్భాగ్యం పొట్లూరు రామ్మోహన్ రావు గారికి దక్కడం అనేది నేను హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి భగవంతుడు మరిన్ని ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో మా సోదరి బోయపాటి అరుణ్ కుమారి, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్, మరి ఆమె ముందుకు వచ్చి నేను 1,12,500 రూపాయలు ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఒక మహిళ ఉండి మరి ఆ రకంగా తన కులానికి, తన కులంతో పాటు సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పం ఆమె కలిగినందుకు కూడా ఈ సందర్భంగా వారికి కూడా ఈ సేవా సమితి తరఫున వ్యక్తిగతంగా నేను వారికి హృదయపూర్వకంగా మేము వారిని గౌరవిస్తూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరింతమంది అందరూ కలిసి ఏదైతే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఒక మంచి వసతి గృహం, మరి ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక మంచి వసతి గృహాన్ని ఏర్పరచాలని చెప్పి ఖచ్చితంగా ఆయన అనుకుంటే సాధించలేదంటూ ఏం లేదు. అందరి యొక్క సహాయ సహకారాలతో అది మరలా సంవత్సరం వచ్చే లోపల పూర్తి అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీకారం చుట్టవలసిందిగా, ఎవరి వంతు వాళ్ళు సహాయం చేస్తారు, ఖచ్చితంగా అందరూ సహాయపడతారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది చిరస్థాయిగా ఈ ప్రాంతంలో ఈ కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వసతి గృహం ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నారో 10 మందికి ఉపయోగపడే సంస్థ అని చెప్పి అనుకునేలాగా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ